మీకు ఆశీర్వాదం రావాలంటే మీరు ఐక్యంగా ఉండడానికి ప్రయాసపడండి. అందరితో ఐక్యంగా ఉండడానికి ప్రయాసపడండి. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడండి. నీ ఐక్యతను భగ్నం చేసే ఐక్యం అనేది ఒక యజ్ఞం. చెప్పాలి, ఐక్యంగా ఉండడం అనేది ఒక యజ్ఞం, ఒక తపస్సు లాంటిది. నీ తపస్సును, నీ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి దుష్టుడు ఏం చేస్తాడు? ప్రయత్నము చేస్తాడు. నీ తపస్సును భగ్నం చేయడానికి, నీ ఐక్యతను భగ్నం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఐక్యతను పాడు చేసే వాళ్ళ మాటలు వినకూడదు. సహోదరుడా, వాళ్ళ మాటలు విన్నావనుకో, నీ ఆశీర్వాదం దొంగిలించబడినట్టే, నీ శాశ్వత జీవితం దొంగిలించబడినట్టే. నీకు రావలసిన దీవెన నీకు చెందకుండా వెళ్ళిపోతుంది. అందుకే మనం అందరం మన కుటుంబంలో ఐక్యత కలిగి ఉందుముగాక, సంఘములో ఐక్యత కలిగి ఉందుముగాక, పిల్లలతో కోడళ్ళతో ఐక్యత కలిగి ఉందుముగాక, అత్త అల్లునితో ఐక్యత కలిగి ఉండునుగాక. చెప్పాలి, భార్య భర్తలు ఐక్యత కలిగి ఉందురుగాక. చెప్పండి, ఐక్యంగా. 150 గ్రామాల్లో సువార్త ప్రకటించానండి నేను. ఏ గ్రామంలో ఇప్పటి వరకు నాకు గొడవ లేవు. 150 గ్రామాల విశ్వాసులు మనకి ఇచ్చాడు దేవుడు. అర్థమైందండి? ఏ గ్రామంలో ఉన్న సర్పంచ్తో కానీ, యేసుప్రభు అంటే నచ్చని వారితో కానీ ఒక్క గొడవ మీరు ఎప్పుడైనా విన్నారా? ఐక్యత కాపాడుకోవాలి, ప్రేమతో జయించాలి కానీ కక్షతో కాదు, ద్వేషంతో కాదు, విమర్శతో కాదు. అందుకే ఇలాంటి ప్రాంతంలో ఒక అద్భుతమైన పరిచర్యను చేయడానికి ప్రభు సహాయం చేశాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఐక్యత, నోహావు కుటుంబంలో ఉన్న ఐక్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఇంకో మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు చెప్పాలి శ్రద్ధ. మనకు డబ్బుల మీదే శ్రద్ధ. ఎప్పుడు డబ్బు ఈజ్ ఈక్వల్ టు గబ్బు. అర్థమైందండి? చెప్పండి, డబ్బు ఈజ్ ఈక్వల్ టు, చెప్పరే, డబ్బు ఈజ్ ఈక్వల్ టు గబ్బు. అంటే డబ్బు సంపాదిస్తే తెలివి ఉన్నట్టు అన్నట్టు. డబ్బు సంపాదించలేదు, ఆత్మని సంపాదించాను. ఆమేన్. నా ఆస్తి ఎవరో తెలుసా? మీరే. మా ఆనందము, మా ఐశ్వర్యం మీరే అంటాడు పౌలు. ఇప్పుడు మనం దేని యందు శ్రద్ధ కలిగి ఉండాలి చెప్పండి? డబ్బుల మీదనా, లేక భోజనం మీదనా, బంధువుల మీదనా, దాని మీదనా, దీని మీదనా? దేని మీద చెప్పండి? ఐక్యత మీద, ఐక్యత కలిగి ఉండే దాని మీద మనం మనస్సు పెట్టి మనము దాని యందు చెప్పాలి. అది కూరగాయల మార్కెట్ నడిచిపోయిందయ్యా, ఇది కుటుంబ వ్యవస్థ కదా. అందుకే కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా మనం ఏం కాపాడుకోవాలి? ఐక్యతను కాపాడుకొనుట యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. చెప్పండి, శ్రద్ధ. డబ్బులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఐక్యత నీ కుటుంబంలో ఉండునట్లుగా నువ్వు చూసుకొందువుగాక. ఐక్యత, నీ ఇంట్లో ఐక్యత కరెక్ట్గా ఉందా లేదా చూసుకో. ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు భర్తకు ఆరోగ్యం బాగలేదు, భార్యకు భర్తకు ఆరోగ్యం, పిల్లలకు అందరికి ఐక్యంగా ఉన్నారనుకోండి. భర్తకు ఆరోగ్యం బాగలేకపోతే ఐక్యత ఉంది కనుక భర్తను మంచిగా భార్య చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటారు. అవునా?
ఐక్యత లేకపోతే చూస్తారా? అందుకే ఐక్యత ముఖ్యం. ఆరోగ్యం కంటే, డబ్బు కంటే, నీ ఉద్యోగం కంటే, నీ వ్యాపారం కంటే ఐక్యత ముఖ్యం. నువ్వు కోట్లు సంపాదిస్తే లాభం ఏంటి? నీకు ఇంట్లో ఐక్యత లేదు. నువ్వేం చదివితే లాభం ఏంటి? ఇంట్లో ఐక్యత లేదు నీకు. నువ్వు చదువుకొని ఏం ప్రయోజనం చెప్పు? అర్థమైంది? ఐక్యత. చెప్పండి, దేని మీద మనసు పెట్టాలి? బ్రదర్ చెప్పాలి. ఐక్యత మీద మనం మనసు ఉంచుదుముగాక. ఆ ఐక్యతలో ఉన్న శాశ్వతమైన జీవము, ఆశీర్వాదము దేవుడు మనకు దయచేయునుగాక. రైట్. ఇప్పుడు ఐక్యంగా ఉన్నారా? ఐక్యంగా పడవ కట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఐక్యంగా పడవ కడుతున్నారు. కుమారులు చెక్కలు కోస్తున్నారు, కోడన్లు మూలలు ఇస్తున్నారు. తర్వాత ఇంకా దానికి కావలసిన కర్రను, కావలసిన మొద్దులను, కావలసిన రంపమును, కావలసిన అన్ని ఐక్యంగా పని జరుగుతుంది కనుక టకా 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 పని, ఆ పడవ అలా లేచిపోతుందండి ఐక్యంగా. ఒకవేళ ఐక్యత లేకపోతే అర్థమైందండి, కర్ర తీసుకురమ్మంటే, మొద్దు తీసుకురమ్మంటేనేమో మూల తీసుకొస్తారు, మూల తీసుకురంటేనే సుత్తె తీసుకొస్తారు. ఐక్యత లేని చోట బాబేలు గోపురం దగ్గర జరిగిన కార్యం జరుగుతుంది. అర్థమైందా? ఐక్యంగా ఉన్నారు కనుక ఇప్పుడు పడవ చక్కగా నిర్మించబడుతుంది. అందరు బాధ్యతగా పనిచేస్తున్నారు. ఆ ఐక్యతలో బాధ్యత, కోడలు బాధ్యత, కొడుకు బాధ్యత, పెద్ద కోడలు బాధ్యత, రెండో కోడలు బాధ్యత, మూడో కోడలు బాధ్యత, అత్త బాధ్యత, నోవాహు బాధ్యత. బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఆ యొక్క పడవ నిర్మాణాన్ని వారు చేపట్టారు. నోవాహు దేవుడు మాట్లాడాడు. నోవాహు మాట్లాడిన మాట భార్యకు చెప్పాడు, కొడుకులకు చెప్పాడు, కొడుకులతో పాటు కోడళ్ళకు చెప్పాడు. పెట్టి, అమ్మా అయ్యా దేవుడు నాతో మాట్లాడరా, రే పెద్దోడా, నడిపోడా, చిన్నోడా, మరి నేను పడవ కట్టడానికి రెడీ అయిపోయాను, మీరు రెడీయా? డాడీ నేను రెడీ, అయ్యా నేను రెడీ, కోడళ్ళు మామగారు మేము రెడీ. అందరూ బాధ్యతలు పంచాడు. పెద్దోడా నువ్వు ఈ పని చేయి, నడిపోడా నువ్వు ఈ పని చేయి, చిన్నోడా ఈ పని చేయి, అమ్మా కోడలు నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, అదిగో ఆ చెక్కను నువ్వు ఆడబెట్టు, ఆ కర్రను నువ్వు కొయ్యి, అదిగో ఆ రంపం తీసి ఆడబెట్టు, అదంతా వాకిలు ఉడిచేసి, అమ్మా నోహావు భార్యతో, అమ్మ కొద్దిగా నువ్వు అందరికి వంట రెడీ చేయి అని చెప్పి అందరికీ బాధ్యతలు పంచిపెట్టారు. బాధ్యత ప్రకారంగా వారు వారి పనులు చేయడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం. సహోదరుడా, కుటుంబ యజమానుడిగా నీకొక బాధ్యత ఉంటుంది, యజమానురాలుగా నీకొక బాధ్యత ఉంటుంది. నువ్వు పెద్ద కొడుకుగా, రెండో వాడిగా, మూడో వాడిగా, ఒక కోడలిగా నీకో బాధ్యత ఉంటుంది.